ఇంట్లోకి గబ్బిలం వస్తే సమస్య పెరుగుతుందా? చాలా జంతువులు, పక్షులు, కీటకాలు ఇంటి దగ్గరికి వస్తుంటాయి. వాటిలో చాలా వరకు అందంగా ఉంటాయి. అవి అలా రావడం మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే ఇంటి దగ్గరికి గబ్బిలం వస్తే దాని అర్థం ఏమిటి? ఇది మంచిదా చెడ్డదా అనేది తెలుసుకుందాం. పాత ఇళ్ళు, భవనాలపై గబ్బిలాలు ఎగరడం మనం సినిమాల్లో తరచుగా చూస్తూనే ఉంటాం. వాటిని చూస్తే సాధారణంగా అందరికీ భయం వేస్తుంది. అవి చెట్టుకు రివర్సులో వేలాడుతూ కనిపించడం చూస్తే ఆ చుట్టుపక్కలకు ఎవరూ వెళ్లరు. ఒక రకమైన భయం వారిలో ఉంటుంది. గబ్బిలం దుష్ట శక్తులను ఆకర్షించే క్షీరదం అని చెబుతారు. అందుకే ఇంటికి వచ్చినప్పుడు చప్పుడు చేయడం ద్వారా అది వెళ్లిపోయేలా చేస్తారు. మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోకి గబ్బిలం వస్తే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి. అంటార్కిటికా మినహా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో గబ్బిలాలు కనిపిస్తాయి. అవి సాధారణంగా కలిసి ఉంటాయి. ఎలుకల తరువాత గబ్బిలాలు భూమిపై అత్యంత వైవిధ్యమైన క్షీరదాలు అని చెబుతారు. అలాగే ప్రపంచంలో దాదాపు 1200 రకాల గబ్బిలాలు ఉన్నాయని తెలిపారు. గబ్బిలాలు ఇంట్లోకి ప్రవేశిస్తే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఇంట్లోకి గబ్బిలాలు రావడమంటే డబ్బు నష్టం జరగడం లేదా పెరిగిన అప్పులకు సంకేతం అని అంటారు. కాబట్టి గబ్బిలాలు ఇంటికి రావడం అశుభంగా చెబుతారు. ఇంట్లోకి గబ్బిలాలు వస్తే పేదరికం వస్తుందని జ్యోతిష్య శాస్త్రం అంటోంది. కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. మీ ఇంట్లోకి గబ్బిలాలు రావడం అశుభం మాత్రమే కాదు, అవి కలలో మీపై దాడి చేయడాన్ని చూస్తే మీకు అశుభం కలగబోతోందని అర్థం. ఇవి ప్రమాద సంకేతాలని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం గబ్బిలాలు ఇంట్లో గూడు కట్టుకోవడం అశుభం. అలాగే ఇంట్లోకి గబ్బిలాలు హఠాత్తుగా రావడం భవిష్యత్తులో చెడు సంఘటనలకు సంకేతంగా పరిగణిస్తున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.